హలో ఫ్రెండ్స్, నా పేరు శంకర్. మీరు చూస్తున్నారు శంకర్ సైన్స్ అండ్ టెక్ ఛానల్. ఈ వీడియోలో మనం OnePlus Nord CE2 Lite యొక్క అన్బాక్సింగ్ అనేది చూద్దాం. కానీ దానికన్నా ముందు ఈ వీడియోని మీకు స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు ఓమ్ లైవ్ ది వీలర్ షాప్, ద బెస్ట్ వీలర్ షాప్ ఇన్ వైజాగ్. మొబైల్ బాక్స్ వచ్చేసరికి ఎవ్రీ నార్డ్ మొబైల్కి ఉండే బాక్స్ లాగే ఉంది. సో డిజైన్లో ఎటువంటి చేంజ్ అయితే లేదు. అండ్ CE సిరీస్ కూడా ఈ ఫోన్ నుండే స్టార్టింగ్ అనమాట. 20,000 కేటగిరీలో తీసుకొస్తున్నారు. సో ఈ బాక్స్లో వచ్చేసరికి మనకి కేస్ అండ్ యూజర్ మాన్యువల్ లిస్టింగ్స్ అయితే ఇస్తారు. సో ఇక్కడ సాఫ్ట్ TPU కేస్ అయితే ఇచ్చారు. దీని క్వాలిటీ యావరేజ్ అయితే ఉంటుంది. మీకు ఒక 3 months వరకు అయితే బాగానే పనిచేస్తుంది. అండ్ మిగిలిన కంటెంట్స్ అయితే ఇక్కడ మనకి సిమ్ ఇంజెక్టర్ టూల్ అయితే ఉంది. అండ్ నార్డ్ సిరీస్కి వచ్చేసరికి మీకు పేపర్ కార్డ్ అయితే ఇచ్చారు ఫస్ట్. అండ్ అలాగే మీకు యూజర్ మాన్యువల్, రెడ్ కేబుల్ క్లబ్ కార్డు, ఇంకా స్టిక్కర్స్ కూడా ఇచ్చారు. సో యూజర్ మాన్యువల్ అయితే చదువుకోవచ్చు. ఫస్ట్ ఫోన్ అయితే పక్కన పెట్టేద్దాం. అండ్ కింద వచ్చేసరికి మీకు 33 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇది వచ్చేసరికి ఒప్పో ఛార్జర్ అనమాట. రీసెంట్గా రియల్మీ, ఒప్పో అండ్ OnePlus అని మెర్జ్ అయ్యాయి కదా, సో దాన్ని. అండ్ OnePlus యొక్క Type C రెడ్ కేబుల్ ఛార్జర్ అనమాట ఇది. ఇది వచ్చేసి మీకు బ్లాక్ డస్క్ కలర్ అనమాట. ఇలాగే మీకు మింట్ బ్లూ కూడా ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది తీసుకోండి. బట్ బ్లాక్ అనేది కొంచెం చాలా బాగుంది చూడడానికి. అండ్ బాడీ కూడా అంత వెయిట్ అయితే లేదు. అండ్ ఇక్కడ మీకు మ్యాట్ ఫినిష్ అయితే ఇచ్చారు బ్యాక్. దానిపైన మీకు కొంచెం గ్లాసీ ఫినిష్ అయితే ఉంటుంది. కానీ ఇది మొత్తం పాలికార్బోనేటే. వాళ్ళు ఇచ్చిన సాఫ్ట్ TPU కేస్ని మనం ఫిక్స్ చేస్తే మీకు చాలా స్నగుల్గా అయితే పట్టు ఉంటుంది. ఫోన్ సెటప్ చేసి హోమ్ స్క్రీన్లో చూద్దాం. కానీ దానికన్నా ముందు స్పెసిఫికేషన్స్ చూద్దాం. దీంట్లో మీకు 6.4 inch ఫుల్ HD+ IPS LCD డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది 120 Hz డిస్ప్లే. ఇందులో మీకు ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇది 5G సపోర్టెడే. దీంట్లో 7 bands అయితే ఉంటాయి. అండ్ అలాగే ర్యామ్ వచ్చేసరికి LPDDR4X అండ్ స్టోరేజ్ టైప్ వచ్చేసరికి UFS 2.2. ఇందులో ర్యామ్ వేరియంట్ 6GB 8GB రెండు వేరియంట్స్లో ఉంది. అండ్ స్టోరేజ్ వచ్చేసరికి ఓన్లీ 128GB మాత్రమే ఉంటుంది రెండిట్లో. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. బ్యాక్ సైడ్ మీకు 64 MP మెయిన్ కెమెరా, 5 MP డెప్త్ సెన్సర్ అండ్ 2 MP మ్యాక్రో కెమెరా అయితే ఉంటుంది. అండ్ 16 MP ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. 6GB + 128 మోడల్ వచ్చేసరికి 20,000 ఉంటుంది. అండ్ 8GB 128 మోడల్ వచ్చేసరికి 23,000 అయితే ఉంటుంది ప్రైస్ అనేది. ఫోన్ ఫిజికల్ ఓవరేజ్ చూసినట్టయితే రైట్ సైడ్ మీకు పవర్ బటన్ అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కింద పనిచేస్తుంది. అండ్ టాప్ సైడ్ వచ్చేసరికి నాయిస్ క్యాన్సిలింగ్ మైక్రోఫోన్ అయితే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అండ్ సిమ్ ట్రే అయితే ఉంటుంది. అండ్ బాటమ్ సైడ్ వచ్చేసరికి మీకు స్పీకర్, మైక్, Type C పోర్ట్ అండ్ మీకు హెడ్ ఫోన్ జాక్ కూడా ఉంటుంది ఈ మొబైల్లో. ఇక్కడ మనకి సెటప్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ మనం సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే మనకి ఆప్షన్స్ అనేవి వస్తాయి. సో దీంట్లో మీకు మొబైల్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి. సో దీని మోడల్ నెంబర్ కానీ ప్రతిదీ. అండ్ కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే ర్యామ్ అనేది ఉంది. సో దీంట్లో మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ర్యామ్ అనేది వర్చువల్ ర్యామ్ కింద. సో అప్ టు 5GB. సో టోటల్ 11GB ర్యామ్ అయితే ఉంటుంది ప్రెజెంట్. అండ్ అలాగే ఇది మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 12తో అయితే వస్తుంది. అండ్ మొబైల్ యూజర్ ఇంటర్ఫేస్ వచ్చేసరికి మనకి ఆక్సిజన్ OSతో పాటు కొంచెం కలర్ OS మిక్సింగ్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఒప్పో, రియల్మీ అండ్ OnePlus అనేవి మెర్జ్ అయ్యాయి కాబట్టి. అండ్ ఇక్కడ మనం సెట్టింగ్స్ ఓపెన్ చేసి సో డిస్ప్లేలోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకి స్క్రీన్ యొక్క రిఫ్రెష్ రేట్ అయితే మనం చెక్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ అయితే 120 Hz అయితే ఉంది. దీన్ని మనం 60 Hz చేసుకోవచ్చు. అప్పుడు బ్యాటరీ అనేది కొంచెం తక్కువగా కన్సంప్షన్ అయితే అవుతుంది. సో స్క్రీన్ అయితే చాలా బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ కెమెరా ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఒప్పో యొక్క UI ఎలా అయితే ఉంటుందో సేమ్ కెమెరా ఇంటర్ఫేస్ ఇక్కడ కూడా అలాగే ఉంది. అండ్ క్వాలిటీ అయితే కొంచెం బ్రైట్గానే కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. మీకు కొన్ని కెమెరా శాంపిల్స్ అయితే ఇప్పుడు చూపిస్తాను. ఇవి వచ్చేసి బ్యాక్ కెమెరా మెయిన్ షాట్స్. ఇవి వచ్చేసి బ్యాక్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్. ఇది మెయిన్ కెమెరా నుండి రికార్డ్ చేసిన 1080p 30 FPS వీడియో. ఇక్కడ ఇమేజ్ స్టెబిలైజేషన్ అది ఎలా ఉందో మీరు చెక్ చేయొచ్చు. ఇవి వచ్చేసి మ్యాక్రో షాట్స్. ఇవి ఫ్రంట్ కెమెరా శాంపిల్స్. ఇవి వచ్చేసి ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్. అలాగే డ్యూయల్ వ్యూ ఫీచర్ అయితే ఉంది. సో దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా నుండి ఒకేసారి రికార్డ్ చేయొచ్చు. సో కెమెరా పరంగా మీకు ఆల్మోస్ట్ మ్యాక్సిమం ఫీచర్స్ అయితే ఉన్నాయి. బట్ వైడ్ యాంగిల్ అయితే లేదు, అదొకటి మీరు చూసుకోండి. మొబైల్ డిస్ప్లే అయితే చాలా బాగుంది. మీకు IPS LCD డిస్ప్లే అయినా కూడా మీకు క్వాలిటీ అనేది చాలా బాగుంది. అండ్ 120 Hz కాబట్టి మీకు గేమింగ్ చేసేటప్పుడు కూడా మీకు కొంచెం ఫాస్ట్ అయితే ఉంటుంది. అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్టయితే మీకు హెవీ గేమ్స్ని కూడా హ్యాండిల్ చేయగలదు. బట్
మీకు మీడియం సెట్టింగ్స్లో హ్యాండిల్ చేయగలదు. అండ్ ఇందులో మీకు 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉండడం వల్ల మీకు 1 అవర్లో ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది. అండ్ అంతేకాకుండా మీకు 1 డే మాత్రం ఖచ్చితంగా వస్తుంది బ్యాటరీ లైఫ్ అయితే. అండ్ ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే మీకు డిజైన్ చాలా బాగుంటుంది, డిస్ప్లే బాగుంది, పర్ఫార్మెన్స్ బాగుంది, కెమెరా బాగుంది. సో ఈ 4 ఆస్పెక్ట్స్ బాగున్నాయి కాబట్టి మీ మొబైల్ అయితే కన్సిడర్ చేయొచ్చు. బట్ 20,000కి అయితే నేను అంత రికమెండ్ చేయను. బట్ ఒకవేళ మీకు ఇది 17,000-18,000కి వస్తే మీరు తీసుకోవచ్చు OnePlus బ్రాండ్లో. సో ఇది ఫ్రెండ్స్ OnePlus Nord CE2 Lite యొక్క అన్బాక్సింగ్ అండ్ క్విక్ రివ్యూ అయితే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.